నా అన్వేషణ అంటూ ప్రపంచ యాత్ర చేసిన ప్రపంచ యాత్రికుడి కోసం ఈ వీడియో చేస్తున్నాను. బ్రో, ఫస్ట్లీ ఐ హ్యాడ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూ. మీరు యూత్కి కెరీర్ డెవలప్మెంట్ మీద చేసే సూచనలు కానీ, లేదంటే కంట్రీకి వేరే కంట్రీ నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేస్తారు కదా, అవి కానీ, లేదంటే రీసెంట్గా భగవద్గీత సిరీస్ చేశారు కదా దాని గురించి కానీ, లేదంటే బెట్టింగ్ యాప్స్ గురించి మీరు చేసిన ఫైట్ గురించి కానీ, ఐ హ్యాడ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూ. బట్ రీసెంట్గా మీరు ఒక వీడియో చేశారు కదా గరికపాటి గారి గురించి కానీ, లేదంటే ఆడవాళ్ళకు ఉండాల్సిన స్వేచ్ఛ గురించి కానీ ఒక వీడియో చేశారు కదా. ఇట్స్ యువర్ ఒపీనియన్, ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్, ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్. బట్ మీరు చెప్పే విధానం అయితే మాత్రం చాలా బాధాకరంగా, చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి ఇది చాలా డిసప్పాయింటింగ్గా ఉందన్నమాట. అండ్ మోర్ దాన్ దాట్, మీ మాటలతో మీరే కాంట్రడిక్టింగ్ చేసినట్టుగా ఉంది. సో 6 days బ్యాక్ నేను మీ దాంట్లో ఒక వీడియో చేసి చూశాను. మంచు లక్ష్మి గారు రిలేషన్స్ గురించి ఒక బిర్యానీతో కంపేర్ చేస్తూ 4 బిర్యానీలు తింటేనే కదా ఏ బిర్యానీ నచ్చిద్దో అని చెప్పినప్పుడు దానికి మీరు రియాక్షన్ ఇస్తూ ఒక వీడియో చేశారు. దాన్ని నేను కూడా లైక్ చేశాను యాక్చువల్గా. వాళ్ళంటే డబ్బు ఉన్నోళ్ళు, వాళ్ళకి ఏదైనా చెల్లుతాయి, మనకు అట్లా కాదు, మీరు కెరీర్ మీద ఫోకస్ చేసుకోండి, ఆ అమ్మాయికి ఎన్ని మొగుళ్ళు ఉన్నారు అది ఇది కొంచెం స్ట్రాంగ్ కామెంట్సే మాట్లాడారు. బట్ స్టిల్ మీరు చెప్పే విధానం కూడా అక్కడ కొంచెం ఘాటుగా ఉన్న, చెప్పిన విషయం మంచిది కాబట్టనే మేము లైక్ చేసాము. బట్ ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ మీరు ఏదైతే మీరెవరు అని ప్రశ్నిస్తున్నారో, మీరెవరు చెప్పడానికి, ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి, వాళ్ళకి హక్కులు ఉన్నాయి, వాళ్ళ ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకోవచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు, అన్ని హక్కులు ఉండాలని మీరు ఎలా మాట్లాడుతున్నారో అక్కడ కూడా ఆమెకు హక్కు ఉందని వదిలేయచ్చు కదా. మంచు లక్ష్మి గారు కూడా ఒక లేడీసే, ఆమె తన అభిప్రాయం చెప్పింది. అక్కడ మీరు ఇంత ఘాటుగా స్పందించేసి సమాజానికి ఉద్ధరించేలాగా నీతి సందేశాలు చెప్పినప్పుడు, మరి ఇక్కడ కూడా శివాజీ గారు చెప్పినా, గరికపాటి గారు చెప్పినా అదే మంచిని తీసుకోవచ్చు కదా. ఎందుకు వాళ్ళని మాత్రం ప్రశ్నిస్తున్నాము? అంటే నాకు తర్వాత చూసినప్పుడు ఏమనిపించిందంటే, మీరు బెట్టింగ్ యాప్ మీద వార్ చేసినప్పుడు మంచు లక్ష్మి గారికి మీకు ఏదో కొంచెం క్లాషెస్ నడిచాయి, దానివలన మీరు మంచు లక్ష్మి గారికి ఎగనెస్ట్గా అలా పోస్ట్ చేశారేమో అని అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అక్కడ ఉన్న మీ విధానము ఇక్కడికి వచ్చేసరికి తేడా ఉంది ఈ విషయంలో. అయినా మీరు గరికపాటి గారు ఎలాంటి వాళ్ళండి? ఈ రోజుల్లో గరికపాటి గారు, చాగంటి గారు ఈ జనరేషన్కు ఉన్న వరం అని చెప్పేసి ఎంతోమంది వాళ్ళ మాటలను ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ, షేర్ చాట్లో కానీ వాళ్ళ మాటలను స్టేటస్గా పెట్టుకుంటున్నారు. బంధాల గురించి, బాంధవ్యాల గురించి, రిలేషన్స్ ఎలా ఉండాలి, ఎవరు ఎలా ఉండాలి, మన ధర్మ పరిరక్షణ కోసం మన సాంప్రదాయాలు ఏంటి అనేది వాళ్ళు ఎన్నో మంచి మంచి మాటలు చెప్తున్నారు. గరికపాటి గారికి పద్మశ్రీ ఇచ్చారు, ప్రభుత్వం ఊరికనే ఇస్తుందా? అలాంటి వ్యక్తిని ఎలా మాట్లాడుతున్నారు మీరు? సీతాదేవిని తీసుకొచ్చారు, ద్రౌపదిని తీసుకొచ్చారు మీరు మాట్లాడుతూ. మీరు భగవద్గీత గురించి మీరు సిరీస్ చేసిన వాళ్ళు మీరే మాట్లాడేది. మీకు చెప్పాలా మేము? మనుషులు రాక్షసులు అని ఉన్న యుగంలో ఉన్న ఇన్సిడెంట్స్ని మీరు ఇప్పుడు తీసుకొస్తున్నారా? వాళ్ళు అందుకే కదా రాక్షసులు అని అన్నది. అటువంటి ఇన్సిడెంట్స్ని తెచ్చి మీరు పోలిస్తే ఐ డోంట్ థింక్ మీరు అంత చెప్పించుకునే స్థాయిలో లేరని అనుకుంటున్నాను. బట్ ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్ దట్ కైండ్ ఆఫ్ వీడియోస్ కమింగ్ ఫ్రమ్ యూ. అంటే ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, మీ బండి కొంచెం స్లో అయింది, మంచి ఆయిల్ మసాలా టైప్ ఏదన్నా మాట్లాడితే మళ్ళీ ట్రెండింగ్లోకి వస్తాము, వ్యూస్ వస్తాయి అని అనుకున్నారో లేకపోతే ఏంటో తెలియదు, కానీ అలాగే ఉంది ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం అయితే కనుక. ఇక్కడ మిమ్మల్ని మీరు డిగ్రేడ్ చేసుకోవడం కాకుండా మీ వ్యూవర్స్ని డిగ్రేడ్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఏమన్నా నా వ్యూవర్స్ యాక్సెప్ట్ చేస్తారనా, లేదంటే నా వ్యూవర్స్ అలా ఆలోచిస్తారు కాబట్టి నేను ఇలానే మాట్లాడాలి అని అనుకున్నారా? ఐ డోంట్ నో. సో నాకైతే మీరు మీ వ్యూవర్స్ని కించపరిచినట్టుగానే ఉంది. మరి గరికపాటి గారిని అభిమానించే వాళ్ళు కావచ్చు, లేదంటే ఈ విషయంలో ప్రపంచ యాత్రికుడిని విభేదించేవారు కావచ్చు, స్టిల్ అతను మీరు ఫాలో అవుతారా, అతను ఎంటర్టైన్ చేస్తారా అనేది మీ ఇష్టం. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి టైం లిమిట్ వల్ల మొత్తం వీడియో ఇక్కడ పోస్ట్ చేయలేకపోతున్నాను. ప్లీజ్ మీరు నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఫుల్ వీడియోని చూసి మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.